ఫ్రెండ్స్, కొత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో. మనం సడన్ బ్రేక్లు అనేది ఎక్కువగా వేస్తుంటారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళైనా నేర్చుకున్న వాళ్ళైనా మనం అలా వేయకుండా స్మూత్గా బ్రేక్ అయినా స్మూత్గా ఎలా కొట్టాలి, ఎక్సలేటర్ అయినా స్మూత్గా ఎలా ఇవ్వాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. ఇలా కొడుతుంటారు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు. ఇట్లా కాలు పెట్టేసి డైరెక్ట్ మెడమ కింద అనకుండా ప్రెస్ చేస్తారు. ఇలా ప్రెస్ చేయడం వల్ల సడన్ బ్రేక్ అనేది పడుతుంది. వెనకాల వచ్చే వెహికల్స్ అనేది క్లోజ్గా వస్తుంటాయి. సిటీలో డైరెక్ట్ వచ్చేసి మనకు డాష్ ఇస్తాయి వెనకాలంగా. సో అలా కాకుండా స్మూత్గా ఎలా డ్రైవింగ్ చేయాలనేది కానీ చెప్తాను ఇప్పుడు. అలాగే ఎక్సలేటర్ గట్రా ఇలాగనే ఇస్తారు. ఇలా పెడుతుంటారు, కాలు ఇలా పెట్టేసి అట్లా మెడ అనేది కింద అనకుండా ఇలా పెడుతుంటారు. అందాలుగా పెట్టేసి ప్రెస్ చేస్తుంటారు. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్సలేటర్ మన హ్యాండ్ ఓవర్లో లేకుండా డైరెక్ట్ అనుకోకుండా ఒక హోల్ వచ్చిందనుకో, ఆ హోల్లోకి మన విల్ అనేది ఎక్కిందనుకో, గిల్లా ఎక్కి దిగేటప్పుడైనా కానీ ఎక్కేటప్పుడైనా కానీ సడన్గా ఇలా ముంగలకు మూవ్ అవుతుంటుంది. అప్పుడు ఇలా మూవ్ అయ్యేటప్పుడు ముంగలున్న వెహికల్కి ఖచ్చితంగా మనం గుద్దడం అనేది జరుగుతుంది. ఇలాగా అస్సలు చేయొద్దు డ్రైవింగు. మనం ఎప్పుడైనా కానీ ఇలా వి షేప్లో పెట్టుకోవాలి కాల్. ఎక్సలేటర్కి ఈ బ్రేక్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఇట్లా వి షేప్లో మెడం అనేది ఇట్లా క్లోజ్గా ఇట్లా ఉంచుకోవాలి. ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా ఫింగర్స్, ఈ బొటమనేలు ఈ రెండేళ్లతోటే మనం వాడచ్చు. ఈ ఏళ్ళ ఫింగర్స్ తోటే ఇలా బ్రేక్ మీదకి ఇలా ఎక్సలేటర్ మీదకి మనం ఈజీగా ప్రెస్ చేయడం జరుగుతుంది. మనకు ఎప్పుడైనా కానీ మడం అనేది ఖచ్చితంగా కింద ఆనాలి. కింద అనకుండా మాత్రం బ్రేక్ మీదకైనా ఎక్సలేటర్ మీదకైనా తీసుకుపోవద్దు. అది మీకు కొత్తలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీకు పోను అలవాటు అయిపోతుంటుంది. ఇలాగ స్మూత్గా మనం డ్రైవ్ చేయవచ్చు అనమాట. ఇలా బ్రేక్ అనేది గట ఇలా స్మూత్గా మనం మడమ కింద ప్రెస్ చేసి ఇలాగా అంటుంటే ఈ ఫింగర్స్ తోటి మనకు ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లో మనకు ఆగడం జరుగుతుంది. మనకు స్మూత్గా పడుతుంది బ్రేక్ అనమాట. రిలీజ్ చేసేటప్పుడు గట మనకు బండి మూవ్ అయ్యేటప్పుడు సడన్గా తీస్తుంటారు బ్రేక్ నుంచి కాలు. అలా తీయొద్దు. మెల్లగా ఇలా తీస్తుంటే మూవ్ అనేది జరుగుతుంది అనమాట. వెహికల్ అనేది కొంచెం మూవ్ అవుతుంది. మనం స్మూత్గా అనేది ఇలా హ్యాండిల్ చేయొచ్చు, ఈ బ్రేక్ అయినా ఇదైనా. అలాగే మనకి వచ్చేసి ఈ ఎక్సలేటర్ గట సేమ్ ఇలాగనే మడమ అనేది కింద ఉంచేసి ఇలా ప్రెస్ చేయడం. మనకు ఇలా ప్రెస్ చేయడం ఎంతవరకు కావాలో అంతవరకు ప్రెస్ చేయొచ్చు. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు కంట్రోలింగ్లో ఉంటుంది. మళ్ళీ ఒకవేళ స్లోగా వెళ్ళాలన్నప్పుడు ఇలా మెల్లగా మనకు కాలు తీయడం వల్ల స్మూత్గా ఇలా మెల్లగా మనకు వెహికల్ అనేది ఆగడం జరుగుతుంది. ఇలాగా హ్యాండిల్ చేయొచ్చు మనం ఈజీగా. మనం ఎప్పుడైనా కానీ ఇలాగ మాత్రమే వాడాలి. మనకు ఈ రెండు వాడడం వల్ల ఈ బ్రేక్ మీదకి ఎక్సలేటర్ మీదకి ఇట్లా ఈజీగా మనం కాల్ అనేది ఈజీగా మనం అటు ఇటు అంటుంటే చాలా ఫ్రీగా మనకు వెహికల్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఈ మడం అనేది కింద లేకుండా మనం డైరెక్ట్ ఇలాగా యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో మనకు తెలియకుండానే ఖచ్చితంగా సడన్ బ్రేకులు, ఎక్సలేటర్ అనేది స్పీడ్ మనకు తెలియకుండానే స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది వెహికల్. మనకు వెనక నుంచి అయినా ముందు నుంచి అయినా ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగా మాత్రం చేయొద్దు. ఇలాగ మాత్రం చేస్తే చాలా స్మూత్గా డ్రైవ్ చేయొచ్చు. ఇలా బ్రేక్ మీదకి, ఇలా ఎక్సలేటర్ మీదకి, ఇలా బ్రేక్ మీదకి, ఇలా ఎక్సలేటర్ మీదకి చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే మీకు స్మూత్ డ్రైవింగ్ అనేది అలవాటు అయిపోతుంది.